అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మ్యాడ్ స్క్వేర్తో హ్యాట్రిక్ కొట్టిన నారనే నితిన్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాడ్ స్క్వేర్ హ్యాట్రిక్ ఏంటి సక్సెస్ ఫార్ములా, ఏంటి సీక్రెట్ ఏమైనా ఉందా? సార్ ఏం లేదు సార్, కంటెంట్ని నమ్మి ఇది ఆడియన్స్కి నచ్చుతుంది బాగా అనుకుంటే సినిమా చేయడమే సార్. ఇవాళ రేపు కంటెంటే సార్ కింగ్. ఇంకే ఫ్యాక్టర్స్ నాకైతే అనిపించట్లేదు. కంటెంట్ బాగుంటే తప్పకుండా ఆడియన్స్ థియేటర్కి వస్తారు, హిట్ చేస్తారు, మీరు నిలబడతారు సార్, అంతే. బట్ అంటే ఆ కంటెంట్ని మీరు చూస్ చేసుకోవడం, ఈ క్యారెక్టరైజేషన్ మనం చేయాలి, ఈ మూవీ మనం చేయాలి అనుకోవడం, అది మీరు డిసైడ్ అవ్వాలి డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది అనేది. ఆ డెసిషన్ మీరు తీసుకుంటున్నారా, లేకపోతే వెనకాల బావగారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా ఉన్నారు? సార్ నేను చెప్తాను సార్, ఏ పలానా కథ చేయబోతున్నాను, ఎలా ఉండబోతున్నాను అన్నీ చెప్తాను. ఆయన కూడా తెలుసుకుంటూ ఉంటారు. నేను చెప్పకపోయినా సరే పిలిచి మరీ అడుగుతూ ఉంటారు ఏం చేయబోతున్నావు అని చెప్పి. నాకైతే నాన్న తర్వాత నాన్న పొజిషన్ తీసుకుంటారు అంటే అది బావగారే సార్. సో ఆయన చెప్తూ ఉంటారు. అయినా సరే సార్, సెలెక్షన్ ఫస్ట్ నేను ఇది బాగుంది అనుకున్న తర్వాత బావగారి దగ్గర తీసుకెళ్తాను. ఆయన కూడా బాగుంటుంది చెయ్యి అన్నప్పుడు చేస్తాను సార్. యా. సో మ్యాడ్కి ఎటువంటి కాంప్లిమెంట్ ఇచ్చారు, తర్వాత ఆయిలో మీలో ఎటువంటి ఆ డెవలప్మెంట్ అనేది చూశారు, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి ఏం చెప్పారు? మ్యాచ్ చూసిన తర్వాత బావగారు చెప్పింది డెవలప్ అవ్వాలి, ఇంకొంచెం డెవలప్ అవ్వాలని చెప్పారండి. అండ్ దెన్ ఆయి చూసినప్పుడు డెవలప్మెంట్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇంకా డెవలప్మెంట్కి ఛాన్స్ ఉందన్నారు. ఇంకొక గంటలో చూడబోతున్నారు మ్యాడ్ స్క్వేర్. ఇంకా డెవలప్ అయ్యారు, ఇంకొంచెం అవ్వాలి అని తప్పకుండా చెప్తారు ఆయన. అది మళ్ళీ తీసుకొని మళ్ళీ హోంవర్క్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్. అంటే హ్యాట్రిక్ కొట్టినప్పటికీ కూడా మీకు పక్కన అంటే సపోర్టింగ్ రోల్స్ కూడా మీతో పాటు ఈక్వల్గా రోల్ ఉండడం అనేది అది సోలో హిట్గా మీకు వచ్చినట్టు మీరు అనుకుంటున్నారా, లేదంటే నెక్స్ట్ సోలో హిట్ కొట్టాలి అనేది ఏమైనా ఫిక్స్ అయ్యారా ఏంటి? సార్ ఇప్పుడు మేమున్న పొజిషన్ సార్, అంటే మేమేదో పెద్ద మా కోసం ఎవరు జనాలు రారు సార్. మ్యాడ్ అనే కంటెంట్ కోసం వస్తున్నారు సార్ ఈరోజు. సో అందుకనే మీతో ఇందాక నేను చెప్పింది కంటెంట్ ఇస్ కింగ్. సో కంటెంట్ ఉంది కాబట్టి వస్తుంది సార్. అదేదో నా కోసమో, సంగీత్ కోసమో, లడ్డు కోసమో అలా కాదు సార్. కంటెంట్ కోసం వస్తారు. ఆ కంటెంట్లో మేము 100% పాస్ అయ్యాం సార్ ఈరోజు. సో జూనియర్ ఎన్టీఆర్ గారిలో అంటే మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసేది, మనం ఇట్లా చేయాలి అంటే ఆయనలో నుంచి ఇది కూడా తీసుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనుకునేది ఈ క్వాలిటీ ఏంటి? ఆయన నుంచి అన్నీ తీసుకోవచ్చు సార్. అంటే ప్రతి యాక్టర్కి ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది సార్. అంటే కామెడీ ఇరక్కొట్టేస్తారు ఆయన, యాక్షన్ ఇరక్కొట్టేస్తారు ఆయన డైలాగ్ డెలివరీ ఇరక్కొట్టేస్తారు ఆయన, ప్రతిదీ ఇరక్కొట్టేస్తారు సార్. సో ఆయన దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకున్న రోజు యుల్ బీ అ గ్రేట్ యాక్టర్ సార్, అది నమ్ముతాను గట్టిగా. అంటే ఏదైనా మూవీలో ఒక సీన్ చూసినప్పుడు అసలు ఈ సీన్ ఆయన ఎలా చేశారు, అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అనుకుని అంత ఫీల్ అయ్యి ఎక్కువసార్లు మీరు చూసిన సీన్ ఏమైనా ఉందా సార్? అలా చాలా ఉన్నాయి సార్. ఫ్యాన్స్ని అడిగినా ఒక్కటి చెప్పలేరు. ఆయన చాలా చేశారు అలాంటి క్యారెక్టర్లు. ఎవ్వరు అంటే నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత బాగా డెలివర్ చేయకపోయి ఉండొచ్చు అలాంటి క్యారెక్టర్లు. అలా జైలవకాశాలు ఫర్ ఎగ్జాంపుల్ జే క్యారెక్టర్ కావచ్చు, నత్తితో మాట్లాడడం కావచ్చు, అంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్లో ఒక నత్తి అన్న లోపం పెట్టుకొని చేయడం అనేది అది అంత ఈజీ విషయం కాదు సార్. అది కావచ్చు, లేకపోతే అదుర్స్లో మన చారీ క్యారెక్టర్ కావచ్చు, ఇలాంటి చాలా క్యారెక్టర్ సార్ అసలు ఆయన్ని బీట్ చేయలేరు సార్ ఎవరు. సో ఈ మధ్యన చూసుకుంటే ఎన్టీఆర్ గారు బాగా స్లిమ్ అయ్యారు, లుక్స్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఏంటి ఆ లుక్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? అదిరిపోయారు కదా సార్. ఫ్యాన్స్ అందరి పల్స్ ఆయనకి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంటుంది సార్. కానీ ఈ లీన్ ఫిజిక్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్ అసలు ఆయనది. ఆయన స్క్రిప్ట్ గురించి మీకు ఏమైనా చెప్తూ ఉంటారా, ఏమైనా డిస్కస్ చేస్తారా? సార్ డిస్కషన్స్ జరుగుతాయి సార్. అంటే నా ముందే ఆయన కూర్చొని అవి ఇలా జరగబోతుంది, అలా జరుగుతుంది, ఎక్సైట్మెంట్. లేకపోతే డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఇంటికి వస్తూ ఉంటారు, కూర్చొని మాడుతూ ఉంటారు సార్. బట్ నాతో డిస్కషన్ అనేది ఉండదు సార్. యా. సో ఫ్యాన్స్ అంతా కూడా వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ప్రశాంత్ నీల్ గారితో చేయబోయే మూవీ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. ఎలా ఉండబోతున్నాయి రెండు సార్? చూపించడం కదా సార్, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఎలా ఉండబోతుంది కొంచెం ఐడియా ఉంది సార్. రోజు బావగారు దాని మీద మాడుకుంటూ కూర్చుంటున్నారు కాబట్టి నాకు ఐ హ్యావ్ ఐడియా. ఈసారి అద్దరిపోబోతుంది సార్ సినిమా. మీకు ప్రశాంత్ నీల్ గారిది అంటే ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే మీకు. ఆయన ఇరక్కొట్టేస్తారు ఎలివేషన్స్తో, సినిమా కథతో, డ్రామాతో ఇరక్కొట్టేస్తారు. అలాంటి కథలో బావగారిని చూడాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు రాబోతుంది. సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ సార్. వాటికి సంబంధించి ఏమైనా చూసారా మీరు? హృతిక్ రోషన్ గారితో వీళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ ఏదైనా మీకు ఏమైనా చూపించారా, సాంగ్స్ కానీ? లేదు సార్, మాట్లాడారు చాలా సీన్స్ గురించి, వీటి గురించి మాట్లాడారు. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండి.
ఇంకా థియేటర్లో చూడాలి సార్ ఎలా ఉండబోతుందో వాళ్ళిద్దరి మధ్య ఇది యా. సో మీరు అంటే నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఎటువంటి స్క్రిప్ట్స్ వింటున్నారు, నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్తో వద్దాం అనుకుంటున్నారు? సార్ నన్ను లిమిట్ చేసుకోవాలనుకోవట్లేదు సార్. నేను అంటే ఒక పలానా జానర్ పెట్టుకొని దానికి స్టిక్ ఆన్ అయిపోదామని ఎప్పుడు అనుకోవట్లేదు సార్. ఐఎమ్ వెరీ ఓపెన్ సార్. అంటే మీరు కథ చెప్తారా, ఎలాంటి కథ అనేది నేను అడగను సార్. నేను చెప్పను ఇలాంటి కథే వింటాను నేనని చెప్పను. నేను వినుకుంటూ పోతాను. నాకు ఒక కథ కంటెంట్ నచ్చింది, ఈ కంటెంట్ ఆడియన్స్ బాగా తీసుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు అనిపిస్తే తప్పకుండా చేస్తాను సార్. మీకేమైనా వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్గా తీసుకుని మిమ్మల్ని మీరు కొంచెం డెవలప్ చేసుకున్నది అలా ఏమైనా ఉందా సార్? నెగటివ్ అంతే సార్. నెగటివ్ కామెంట్స్ని మనం తీసుకున్న రోజే సార్ మనకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ సార్. అది నెగటివ్ కమెంట్స్ని నేను చూసుకొని ఎప్పటికప్పుడు నేను మారుతూ వచ్చాను నేను నమ్ముతున్నాను సార్. అది ఆడియన్స్ నమ్ముతున్నారా లేదా నాకు తెలియదు కానీ సార్ నేను నమ్ముకుంటూ వచ్చాను. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను అంటే హ్యావ్ సమ్ చేంజెస్ ఇన్ మై యాక్టింగ్ కావచ్చు, ఇన్ మై బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో ఐ బిన్ లెర్నింగ్, ఐల్ బీ లెర్నింగ్ మోర్ అండ్ మోర్. ఐల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.